ధ్యానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలను బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు, ఆయనందు భయభక్తులు కలిగినటువంటి ప్రజలు ఇలాగూ ఆశీర్వించబడుదురని ఇక కీర్తనకారుడు రాయడం జరుగుతుంది. ఎందుకు రాస్తా ఉన్నాడు అంటే, తాను ఆ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళి దాని ద్వారా నిత్యంగా ఆయన ఆశీర్వదించబడ్డాడు కాబట్టి, తన జీవితంలో ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవంలోంచి ఈ మాటలు మనకు బోధిస్తూ ఉంటా ఉన్నాడు. దేవుడు ఎక్కడి నుంచి మనం దీవిస్తా అని చెప్పేసి అంటా ఉన్నాడు అంటే, దేవుని యొక్క సన్నిధానంలో నుంచి, సియోనులో నుంచి ప్రభు మనని ఆశీర్వదిస్తానని చెప్పేసి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితం అంతా కూడా అద్భుతంగా ముందుకు కొనసాగాలి అంటే, సంతోషము, దీవెన, ఆశీర్వాదము, అభివృద్ధి అది కావాలి అంటే దానికి ఒక మంచి పునాది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. ఒక మంచి ఇంటిని నిర్మించబడ్డానికి ఒకే స్థలంలో 3 నుంచి 5 లేదా అంతకంటే పైకి అంతస్తులు వేయాలన్నప్పుడు దానికి పటిష్టమైనది ఏంటంటే కాంక్రీట్ కాదు, ఐరన్ కాదు, మరి ఇంకేది కాదులే, కానీ పునాది, ఫౌండేషన్ ఎంత బలంగా ఉంటే అంత బలమైనటువంటి అంతస్తులు మనం కట్టడానికి ఎంతో మనకు వీలుగా ఉంటుంది. అలాగే మన ఆత్మీయ స్థితిగతులు కూడా దేవునియందు భయము భక్తి కలిగేటువంటి ఒక మంచి పునాది మనం వేసినట్లయితే రాబోతున్న తరములన్నీ కూడా అద్భుతంగా దీవెనకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు తన కుమారులను ఆ రీతిగా నడిపించి ఉన్నాడు. మోషే, యెహోషువాలు వారు కూడా ఇశ్రాయేలు జనాంగమునకు రాబోతున్న తరం వరకు అందరికీ కూడా దేవుని యందు ఏ రీతిగా ఉండాలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశ, దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక కూడా అదే. మానవులందరూ కూడా నిత్యంగా తన యందు భయభక్తులు నిలిపి తనని స్తుతించి తను ఆరాధించి ఆయన యొక్క మాటలు గైకొనాలని, తద్వారా తన బిడ్డలందరూ దీవింపబడాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఏ రీతికైతే తమ పిల్లలు ఒక మంచి ఉన్నతమైన స్థాయికి రావాలి, వారు సంతోషంతో, దీవెనతో, ఆశీర్వాదంతో, అభివృద్ధితో అనేకులకు ఒక మంచి మాదిరికరంగా, అనేకులకు ఒక మంచి మార్గదర్శకంగా ఉండాలని ఏ రీతికైతే ఈ భూలోకంలో తల్లిదండ్రులు అయితే ఆశపడతారో అలాగే మన పరమ తండ్రి కూడా ఆశపడతా ఉంటాడు అన్నట్టు. తన బిడ్డలు నిత్యము ఆశీర్వాదకారకులు కూడా ఉన్నట్లు, వారి కుటుంబం ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉన్నట్లు, వారి జీవితకాలం అంతా కూడా వారు ఆశీర్వదించబడాలి. మందిరమునికే కాక, గృహమునికే కాక, కుటుంబమునికే కాక ప్రపంచం యావత్తు కూడా క్షేమము కలిగేటిది అది చూడాలి అని ప్రభు ఆశపడతా ఉన్నారు. దానికి గల ఒక ముఖ్యమైన కారణం ఏంటిదంటే, ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమించిన వారిని మాత్రమే ఆ స్థాయిలో చూడాలని ఆశపడతా ఉంటాం. దేవుడు మనల్ని ఆ స్థాయిలో చూడాలనుకుంటా ఉన్నాడు, ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఆయన యొక్క ప్రేమను మనం అర్థం చేసుకొని నిత్యంగా ఇక స్థితిగతులు నాకే అవసరము, ప్రభువుకు అవసరము లేదు, అయినా కూడా ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ రీతిగా ఈ ప్రతిరోజు కూడా చక్కటి మాటలు బోధిస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా మనం పట్టుకొని మనకు వ్యక్తిగత జీవితాన్ని కట్టుకుంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని పురుగొల్పుకుంటూ ముందుకు సాగుదాం. నిశ్చయంగా జీవితకాలం అంతా కూడా మనం యెరూషలేము క్షేమంగా చూపుతా. యెరూషలేము అంటే మనము, మన కుటుంబము, దేవుని సంఘము, ఈ ప్రపంచము. దేవుని యొక్క సన్నిధానంలో నుంచి మనం బ్లెస్ చేస్తాడంట. ఎప్పుడు బ్లెస్ చేస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగి నడుస్తున్నప్పుడు ఈ రీతిగా రాసించబడిన అన్నట్టుగా ఈ మాట తెలియజేయడం జరుగుతుంది. కనుక ప్రియ దైవజనమా, ఈ మాటల ప్రకారం మన జీవితం కట్టుకుంటూ నిత్యంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ముందుకు సాగుదాం. ప్రార్థన. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడానికి వందములయ్యా. ఉదయకాల సమయంలో సూటిగా స్పష్టంగా మాట్లాడ ప్రభా, సియోనులోంచి మమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్పేసి అన్నావు ప్రభు. నీకు వందములయ్యా. ఎవరు ఈ రీతిగా ఆశీర్వదించబడతారంటే ప్రభు, నీ యందు భయము భక్తులుగా
జీవించిన వారు ఇలాగూ ఆశీర్వించబడినని ప్రభా తన పై వచనం సెలవిస్తుంది ప్రభు. నీకు వందములు తండ్రి. నిశ్చయంగా ప్రభు నేను భయము భక్తులు నిలిపి నా తండ్రి, శ్రద్ధ నిలిపి నా తండ్రి, నీవిచ్చే ఈ ఆశీర్వాదం ప్రభువా మేము పొందుకుంటూ తండ్రి అర్హులుగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనములు చేసిన ప్రభు, ఎంపిక చేసినందుకు నీకు వందనములు చేస్తున్నాం నా తండ్రి. నీ బిడ్డల ప్రభు ఏ కోణంలో తండ్రి ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా నా తండ్రి, అప్పుల పరంగా తండ్రి, ఊబిలో పరంగా నా తండ్రి, ఎక్కడ చిక్కిపోయి ఉన్నారు నా తండ్రి, డబ్బులు ఇచ్చి చిక్కిపోయి ఉన్నారు నా తండ్రి, తన్ని వేరే వాహనం పెట్టి చిక్కిపోయి ఉన్నారు నా ప్రభా. ఇతరత్ల తన్ని ఎవరైనా షూరిటీ పెట్టి తన్ని బంధింపబడి ఉన్నారేమో ప్రభా. వారు ఏ స్థితిలో ఉన్నా, వేరే దేశాల్లో ఇరుక్కుపోయినప్పుడు నా తండ్రి, వారి స్థితిగతులు ఏదంటే అమాంత్రిక శక్తుల చేత తను బంధింపబడిన కూడా నా తండ్రి, లోకపు శక్తుల చేత బంధించబడిన తను, బలహీనల చేత బంధింపబడిన కూడా నా తండ్రి, వాటన్నింటి నుంచి బిడ్డలు విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నువ్వు ఆశ్రయించే దేవుడిగా ఉన్నావు ప్రభు. నీకు వందములయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకుంటాను నేను ప్రభు. ఈ మాటలు విన్న తర్వాత ఎందరైతే భయము భక్తి కలిగిన తండ్రి తన్ని ప్రార్థనలో ఏకీభిస్తున్నారు నా తండ్రి, ఇక ప్రార్థనలు నా తండ్రి వారికి జీవితాన్ని మార్చి వేయాలి తండ్రి. వారికి ఉన్న ప్రతిఫలం దూరం కావాలి ప్రభువా. అద్భుతమైన బలమైన కార్యం జరిగించి తండ్రి అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడిగా ఉన్న ప్రభువా. ఎన్నో భయంకరమైన కార్యం తను చేసి నా తండ్రి, తన్ని నరులు ఆశ్చర్యపడే విధంగా నా తండ్రి, ఊహలకు అందని విధంగా నా తండ్రి ఎన్నో సాహస కృత్యాలు తను చేశా ప్రభు. నీకు వందములయ్యా. సాహసోపితమైన కార్యాలు చేశా ప్రభు. నీకే వందనతలా చేస్తున్నాం తండ్రి. ఇంకొన తన బిడ్డకి బలమైన కార్యం జరిగించిన ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, మానసికంగా నా తండ్రి, తన అప్పుల పరంగా నా తండ్రి ప్రతి కొనలు విడిపించండి ప్రభు. కోర్టు కేసులు తొలగించి వేయండి ప్రభు. కుటుంబ శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి. నీ మేల్చి తృప్తిపరచండి. తన గర్భంలో జ్ఞాపక గర్భం తెరవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. విహంకాల జ్ఞాపక మంచి సంబంధాలు అనుగ్రహించిన ప్రభు. పొందలే నువ్వైతే వాగ్దానం చేసిన ప్రభు, ప్రతి వాగ్దానం నెరవేర్చబడి సహాయం తెచ్చిన ప్రభు. కొంత మిడల తండ్రి బలహీనత బాధపడుతున్న వారిని అతని ఆ వారంలో జ్ఞాపకం చేసుకుంటాను. విడిపించండి, బాగుంచండి, స్వస్థపరచండి ప్రభు. నీ మేలు చేత నువ్వు తృప్తిపరచవలసిందిగా ప్రార్థన చేసినప్పుడు నువ్వు మేలు చేసే దేవుడుగా ఉన్నా ప్రభు. నీ మేలును తను కొనసాగించవలసిందిగా ప్రార్థించిన ప్రభు. కృపతో నువ్వే మమ్మల్ని ఎత్తిపట్టి మహిమ మీరే పొందాల్సిందారు. ఇంకెవరైతే ఏక సమస్యలు తిరుగుల చేత ఇబ్బంది బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా అతను నీవే లేవనెత్తవలసిందిగా ప్రార్థన చేస్తూ సమస్తాన్ని మీ హస్తాలకే అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు వారి పేరట అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవులందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక.